ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటున్నారు. ఒక కార్యక్రమంలో మీరు పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభములో రవి సంచరించడం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, ఆస్తుపాస్తులు అందుకుంటారు, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు, అధికారుల అండదండలు కూడా లభిస్తుంది. దశమములో కన్యా రాశిలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన కార్యక్రమం ప్రారంభిస్తారు, సజావుగా పూర్తి చేస్తారు, సంతోషంగా ఉంటారు. లాభములో తులారాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, మంచి లాభాలను అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు, జన సహకారం బాగుంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. అష్టమంలో కర్కాటక రాశిలో గురువు సంచరించడం వల్ల పనిభారం పెరుగుతుంది, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, విద్యా సంబంధమైన విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పసుపు వర్ణపు పంటను కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.